ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ న్యూ ఎనర్జీ ఈరోజు 30వ రోజు డి రేవతీదేవి గారి అద్భుతమైన జ్ఞానం మనకు అందించిన వారికి మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. స్వాధ్యాయం గురించి తెలియజేసి స్వాధ్యాయపు విలువను మనకి అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ గారికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ జ్ఞానం మనకు అందటానికి కారకులైన సర్వులకి సమస్తానికి కూడా మనం ప్రేమతో కృతజ్ఞత చెప్పుకుందామండి. ఓకే అండి. మతాన్ని వదిలేయి ఇక ఇప్పుడు మేల్కొని వాస్తవాలు తెలుసుకొని పరిమితులు ఏర్పరిచే మతాలను ఆచారపు అలవాట్లను వదిలి యువతులకి రావాలి. మత విశ్వాసాలను వదిలేయాలి. మనం ఆ విశ్వాసాలను సృష్టించుకున్నది మనమే కదా. మనం సృష్టించుకున్న మతంలోనే ఇంతకాలం మునిగి తేలాం. ఇప్పుడు ఇక దానిని వదిలేయవలసిన సమయం ఇది. వదిలేయటం కష్టమే, కానీ దానిని వదిలేస్తే గాని జీవితపు జలతారు అల్లికలు అర్థం కావు. అప్పుడే సృష్టి రీతి అర్థమవుతుంది. మన ఎదుగుదల కోసం ఏ సందేశం మనకు అందినా దాన్ని అందించడానికి సిద్ధపడిపోయి ఉండాలి. ఆ సందేశం మన నమ్మకానికి విరుద్ధమైనదైనా కావచ్చు, అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. మనసు దాన్ని సమర్థిస్తూ మనము అలవాటు చొప్పున దాన్ని వ్యతిరేకిస్తుంటాము. అలా కాకుండా మన మనసును దాన్ని అంగీకరిస్తే మనం దానిని ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి. దీనినే ఓపెన్ మైండ్తో ఉండమంటారు. అలా ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మనకు అందే ఏ సందేశమైనా మన సంస్కారంలో నేరుగా జీర్ణించిపోతుంది. మనం ప్రత్యేకించి దానిని అలవర్చుకోవాల్సిన పని ఉండదు. మన వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతుంది అది. అయితే అయిష్టంగా బలవంతంగా దేనిని మానుకోవసరం లేదు. ఓపెన్ మైండ్తో ఉంటే చాలు. అన్నీ అవే అర్థమవుతూ పోతాయి, అన్నీ అవే అలవడుతాయి. దీనినే అలౌ చేయటం అంటారు టొబయస్. మతం అనే దానిలో మనం ఎంతగా కూరుకుపోయామంటే అసెండ్ అయిన ఆత్మోన్నతి పొందిన మాస్టర్స్ మనకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నించి 4 మంచి మాటలు చెప్పి అద్భుతాలు ప్రదర్శించి తలుచుకుంటే మీరు మా అంతటి వాళ్ళు కాగలరు, ప్రయత్నించండి అని చెప్తుంటే మనం వాళ్ళు ఏం చెప్తున్నారో అసలు వినిపించుకోకుండా వాళ్ళు చేసిన అద్భుతాలను మాత్రమే మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ వెంటనే వాళ్ళకు మొక్కి పూజలు చేస్తున్నాము. వాళ్ళని దేవుళ్ళు చేసేస్తున్నాము. దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరు ప్రత్యేకంగా లేరు. మహాప్రభు అని చెప్తున్న వాళ్ళనే దేవుళ్ళని చేసేసిన ఘనకీర్తి మనది. మనం ఇంత గొప్ప వాళ్ళమని తెలుసును కాబట్టి రామ్తా తన శరీరంతో మన ముందుకు తిరిగి రాకుండా తన కూతురు శరీరం ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీలో అయినా కొంచెం మేలుకుందాం మాస్టర్స్. మనము ఈ జ్ఞానంలో మనకి ఏం అందించబడుతున్నది, మనం ఏం అలవర్చుకోవాలి, మనం ఏం ఆచరించాలి. ఆచరణ లేకపోతే ఎవరు ఎంత కృషి చేసినా శ్రమించినా బురదలో పోసిన పన్నీరే అవుతుంది కదండి. మళ్ళీ సృష్టికి పునాది ఎనర్జీలో తలెత్తి చూస్తే కనబడే అంతటి విశాల విశ్వంలో చెప్పుకోదగిన జీవరూపాలు లేనప్పుడు ఇక ఆ విశ్వానికి అర్థమేమిటని కవుల్ద్రా అడిగితే మళ్ళీ సృష్టికి అదంతా పునాదని చెప్పాడు టొబయస్. అంటే ఇంటికి బేస్ మట్టం రెడీ అయ్యింది. దానిపైన నిర్మాణానికి కావాల్సిన ఇటుక, సిమెంట్ మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీలతో సమకూరింది. ఇక బేస్ మట్టం మీద గోడలు లేవాలి, ఇల్లు ఒక రూపాన్ని సంతరించుకోవాలి. అదంతా ఇక న్యూ ఎనర్జీలో జరగబోతుంది. భూమి మీద మనం చాలా కష్టాలు పడిన మాట నిజమే, కానీ ఆ కష్టాల వల్ల మనం కొన్ని ఎనర్జీని సృష్టించాం. వాటిల్లో ఒకటి ఆశ అనే ఎనర్జీ కాక మరొకటి ప్రేమ అనే ఎనర్జీ. ఈ 2 ఎనర్జీలను కేవలం మానవులు మాత్రమే సృష్టించగలిగారు. ఈ రెండింటితో పాటు సత్యం అనే ఎనర్జీని కూడా కలుపుకొని మొత్తం 3 ఎనర్జీలను మలి సృష్టికి పునాది ఎనర్జీలుగా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. తలెత్తి చూస్తే ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాలు, గ్యాలక్సీలు, విశ్వాలు అన్ని అంటే అగ్నిగోడ దాటి వచ్చిన తర్వాత మనం సృష్టించినవన్నీ మలి సృష్టికి పునాదిగా చెప్పారు టొబయస్.
అయితే ఆ మలి సృష్టిని కొనసాగించడానికి కావలసిన ఇసుక, సిమెంట్ లాంటి ఎనర్జీలను మనం భూమి మీద సృష్టించాము. వాటిని ఎలా మానవులు మాత్రమే సృష్టించడం వీలైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఆశ ఎనర్జీ. ఎన్నో సంఘర్షణకు లోనవుతున్న మనం మనకు తెలియకుండానే సృష్టికి మేలు చేశాము. అన్ని కష్టాలు పడుతూ మనం మన జన్మల పరంపర పూర్తి కాకుండానే సృష్టికి చేసిన మేలు ఏమిటి? ఒక సరికొత్త ఎనర్జీని సృష్టించాం. మళ్ళీ సృష్టికి పునాది కాగల ఎనర్జీని సృష్టించాం. ఆ ఎనర్జీ పేరే ఆశ. ఇది కేవలం భూమానవులు సృష్టించగలిగిన ఎనర్జీ. దానిని సృష్టించడానికి మనకు మాత్రమే సాధ్యపడింది. ఎలా? అగ్నిగోడ దాటి వచ్చేసాక భూమి మీదకి రాకముందు మనం ఎప్పుడు ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోతుండేది. కానీ భూమి మీదకి వచ్చేసరికి ప్రకంపన వేగం తగ్గి పనులు జరిగే వేగం కూడా తగ్గింది. కోరిక కలుగుతుంది, సంకల్పిస్తాము, కానీ అది జరగటానికి ఎంతో టైం పడుతుంది. ఆ పని జరిగే వరకు జరుగుతుందో జరగదో, జరిగితే బాగుండును అని అనిపిస్తుంది. ఎనర్జీల స్లో మోషన్ వల్ల ఏర్పడిన ఈ పరిస్థితి మనలో కొంత పాజిటివ్ ఎదురుచూపును కలిగిస్తుంది. ఆ పాజిటివ్ ఎదురుచూపే ఆశ. పైగా ఏ జన్మలోనో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చేసరికి బాధ. ఇవి మనం కోరుకున్న కష్టాలు కావని కర్మ అవసాన వచ్చాయని మన ఆలోచన. ఈ కర్మ దాటిపోతుంది కొంతకాలానికన్న ఆశ. మనం కోరుకునే ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం మనకు లభిస్తుందన్న ఆశ. కష్టాల గుండా మనం సాగటానికి మనకు చేయూతనిచ్చింది ఈ ఆశే. ఇది మానవులకు మాత్రమే సృష్టించడానికి సాధ్యపడింది. ఇది మానవులుగా మనం ఈ సృష్టికి ఇచ్చిన బహుమానం. ఈ ఆశ కలగడానికి కారణం జాగ్రత్త అవస్థలో మనకు అజ్ఞానం ఆవరించి ఉన్న అంతశ్చేతనములు. అంటే మన లోపల ఎక్కడో మనకు తెలుసు మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుందని. ఆవుల వైపున క్యూ కట్టి నిలబడి మరీ ఈ జన్మలోకి వచ్చింది ఆ భరోసాతోనే కదా. ఈ ధైర్యమే, ఈ ఎదురు చూపే ఆశ అయింది. ఓకే మాస్టర్స్, రేపు ప్రేమ ఎనర్జీ గురించి చెప్పబోతున్నారు. ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉందామా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.